హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా 3 రోజులు సెలవులంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక మార్చి 8వ తేదీన మహాశివరాత్రి, 25వ తేదీన హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే. ఈ సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా 3 రోజులైతే సెలవులైతే ప్రకటించారు. ఇక మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. మహాశివరాత్రి ఈ సంవత్సరం 8వ తేదీన వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజున మాత్రమే శివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తాయి. ఈసారి కూడా మార్చి 8వ తేదీన ఒక్కరోజు మాత్రమే సెలవు ప్రకటించినా ఆ రోజు శుక్రవారం కావటం, ఆ తర్వాత రోజు రెండో శనివారం కావటం, ఆ మరుసటి మూడో రోజు ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులైతే వచ్చాయి. ఇక మార్చి 25వ తేదీన సోమవారం హోలీ పండుగ సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు అయితే ఇస్తారు. అలాగే మార్చి 24వ తేదీన ఆదివారం, ఈరోజు సాధారణ సెలవు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో వరుసగా 2 రోజుల పాటు స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు అయితే రానున్నాయి. ఇక మార్చి 29న గుడ్ ఫ్రైడే ఉన్నాయి. ఇక విద్యార్థులు ఈ సెలవును సద్వినియోగం చేసుకోవచ్చు. దాదాపు మార్చి నెలలో 8 నుంచి 10 రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి. చూశారు కంటే మొత్తం మీదుగా మార్చి నెలలో భారీగా సెలవులు అయితే ఉన్నాయి. దాదాపుగా 8 నుంచి 10 రోజుల పాటు సెలవులు అయితే ఉన్నాయి. ఇక వరుసగా 3 రోజులు సెలవులు చూసినట్లయితే ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా 8వ తారీఖున సెలవు అయితే ఉంది. అయితే శుక్రవారం వచ్చింది పండగ, అలాగనే శనివారం సెకండ్ సాటర్డే, ఆ మరుసటి రోజు ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు అయితే ఇటు విద్యార్థులకు, అటు ఎంప్లాయీస్ కూడా సెలవులు అయితే రానున్నాయి. చూశారు కండి. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.